హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యాంప్లిఫైర్స్ గురించి అండి. ఈ యాంప్లిఫైర్స్ అన్నిటికీ కూడా ఎంతెంత వోల్టేజ్ ఇవ్వాలి, ఎంతెంత వాటేజ్ ఇవ్వాలి, ట్రాన్స్ఫార్మర్ అనమాట. అలాగే ఎంతెంత వాల్యూ కలిగినటువంటి కెపాసిటర్స్ ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా మనము తెలుసుకుందామండి. ఇదే కాకుండా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి. వీడియోలోకి వెళ్ళి మనం చూద్దామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు 5 ఛానల్ యాంప్లిఫైర్, ఈచ్ 100 వాట్ 5 ఛానల్ యాంప్లిఫైర్స్ గురించి, అలాగే ఈచ్ 32 వాట్స్ 5 ఛానల్ యాంప్లిఫైర్స్ గురించి, అలాగే 2 ట్రాన్సిస్టర్ మోనో సబ్వూఫర్ యాంప్లిఫైర్, 4 ట్రాన్సిస్టర్ మోనో సబ్వూఫర్ యాంప్లిఫైర్స్ గురించి, అలాగే 6 ట్రాన్సిస్టర్స్ మోనో సబ్వూఫర్ యాంప్లిఫైర్ గురించి, 10 ట్రాన్సిస్టర్ మోనో సబ్వూఫర్ యాంప్లిఫైర్స్ గురించి, అలాగే సబ్ ప్రీ యాంప్లిఫైర్స్ గురించి, వీటన్నిటి గురించి టాపిక్ ఉంటుందండి. సపోజ్ కుమార్ బోర్డుకి 42 volts 6 amps అన్నారు అంటే 42 × 6 ఎంత అయింది? అంతే అవుద్ది, 250 watts సుమారుగా. ఇక్కడ 42 volts DC కావాలంటే 30 volts AC కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేయాలి. కుమార్ బోర్డుకి కానీ, లేదంటే బిగ్సన్కి కానీ, లేదా మహారాజాకి కానీ ఎంత ఇచ్చారండి వాల్యూ? 42 volts DC 6 amps 250 watts అవుద్ది. క్యాల్కులేట్ చేసుకోండి. అయితే దీనికి 30 volts 10 amps ట్రాన్స్ఫార్మర్, ఈ రెండింటికి దేనికైనా, మహారాజాకి కానీ, ఈ మూడింటికి, ఇంక వేరే కంపెనీ కానీ ఉంటే దానికి 30 volts 10 ampere ట్రాన్స్ఫార్మర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎంత? 30 × 10 300 watts అయింది. అంటే ఇది 300 watts వరకు ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుందని అర్థం. 300 watts కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ 250 watts దర్జాగా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. యాంపియర్ ఎక్కువైనా నష్టం ఏమి లేదు. ఆ 2 ampere అలా పక్కన ఉంటుంది అంతే. అంతేగాని మీకు ఎక్కువ యాంపియర్ అయిపోవడం వల్ల ఈ బోర్డులు కాలిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు. వోల్టేజ్ ఎక్కువైపోతేనే ఈ బోర్డులు కాలిపోతాయి. యాంపియర్ ఎక్కువైపోతే మాత్రం బోర్డులు డ్యామేజ్ అవ్వవు. 5200 అండ్ 1943 ట్రాన్సిస్టర్స్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి. 150 watts పవర్ హ్యాండ్లింగ్ మ్యాక్సిమం ఇచ్చారు. ఎక్కడ 250 volts DC ఇచ్చినప్పుడు, ఇది డీజే యాంప్లిఫైర్స్లో మాత్రమే ఈ విధంగా యూజ్ చేస్తారనమాట. దీనికి 24 volts 10 amp ట్రాన్స్ఫార్మర్ కాదు, ఈ చిన్న బోర్డు కాబట్టి కొంచెం ఇదే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సబ్వూఫర్ మంచి గెయిన్ వచ్చేస్తుంది. దీనికంటే ఎక్కువ విపరీతంగా వస్తుంది. ఇవి ఇంట్లో ఉండలేము కూడా. లేదు వేసుకుంటామంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయరు. అప్పుడు ఇది వేసుకోవచ్చు, లేదా కుమార్ 6 ట్రాన్సిస్టర్ మోనో వేసుకోవచ్చు, 10 ట్రాన్సిస్టర్ మోనో వేసుకోవచ్చు. ఇది గెయిన్ ఎక్కువ కావాలి కాబట్టి దీనికి మహారాజా కంపెనీది చాలా ఓవర్ గెయిన్, ఇది ఎక్కువ గెయిన్ వస్తుంది. దీనికి ఈ బోర్డు వాడాలి. కుమార్ 4 ట్రాన్సిస్టర్ మోనో యూజ్ చేసినప్పుడు ఇది బాగుంటుంది. విన్నర్ మ్యాక్స్ కంపెనీది. ఇది విన్నర్ మ్యాక్స్ కంపెనీ ఈ సబ్ ప్రీ యాంప్లిఫైర్. ఇది కూడా యాంప్లిఫైర్. ప్రీ అంటే సబ్ ఊఫర్ మెయిన్ యాంప్లిఫైర్ ముందుగా వాడేదాన్ని ప్రీ యాంప్లిఫైర్ అంటాం అనమాట. కాబట్టి సబ్ ప్రీ యాంప్లిఫైర్ ఈ విధంగా ఇలాగ యూజ్ చేసుకోవాలి. షాన్ 4 ట్రాన్సిస్టర్ మోనో, దీనికి వసంత కంపెనీ వారిది ఈ బోర్డు చాలా బాగుంటుంది. ఈ రెండు మంచి మ్యాచింగ్, ఇది వేసుకోవచ్చు. నేను చెప్పడం వల్ల కొంచెం లెర్నర్స్కి ఈజీ అవుతుంది చేసుకోవడానికి. రకరకాల సబ్ ప్రీ వేసి చూసాము, ఏవి కూడా దీనికి కాంబినేషన్ చాలా బాగా నప్పింది కాబట్టి ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇది 2 ట్రాన్సిస్టర్ మోనో క్రిస్టల్ కంపెనీ. దీనికి కోనెల్ కంపెనీ ఇది సబ్ ప్రీ వాడితే చాలా బాగా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇది వేసారనుకోండి ఓవర్గానే అయిపోద్ది దీనికి. అందుకని దీనికి ఇది వాడాలి. మరి దీనికి చెప్పలేదు అంటారు, దీనికి కూడా ఇదే. ఇది కానీ లేదా కుమార్ది ఇది కానీ ఏదైనా వాడచ్చు. ఇది వాడండి పోనీ, ఇది కాస్ట్ ఎక్కువ, ఓకే వాడచ్చు. ఇది కూడా ఈ రెండింటికి కాంబినేషన్ చక్కగా ఉంటుంది. షాన్కి మాత్రం ఇదే తిరుగులేదు, మరి చాలా బాగుంటుంది. ఇది ఒక సబ్ ప్రీ ఉంది షాన్ కంపెనీది. నాకైతే ఇది నచ్చలేదు. కొందరు వాడుతుంటారు కానీ నాకైతే ఇది ఎందుకో నచ్చలేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా 100 watt ఈచ్. దీనికంటే కూడా ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. TDA సిరీస్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సౌండ్ క్వాలిటీ దీని మీద ఎక్కువ ఉంటుంది, రేట్ కూడా ఎక్కువ. యాంప్లిఫైర్ ఇది 50 watts. ఇది 100 watt ఈచ్. రెండు 100 watts ఉన్నాయి. దీంట్లో సింగిల్ 50 watt. ఇది చూడండి, ఇది 7265 కలిగినటువంటి ఐసీ ఉంది దీంట్లో. మాకు సరౌండ్స్లో ఈచ్ 32 watts కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అదే సరౌండ్స్లో ఈచ్ 50 watt కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు.
అదే సరౌండ్స్లో ఈచ్ 100 వాట్స్ కావాలంటే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. సబ్ ఊఫర్ యాంప్లిఫైర్కి కస్టమర్ నాకు 300 వాట్స్ కావాలనుకుంటే ఇది వాడతారు, లేదు 250 కావాలంటే ఇది యూజ్ చేస్తారు, 200 వాట్స్ కావాలంటే ఇది వాడతారు. ఈ విధంగా మనం కస్టమర్ చూసింగ్ బట్టి ఉంటుంది, మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవాలి. ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా కూడా సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం, 50-0-50 10 ఆంపియర్ అన్నారు. 0 రెస్పెక్ట్ టు దిస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 50 వోల్ట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 50 వోల్ట్స్. అయితే ఇక్కడ 10 ఆంపియర్, ఇక్కడ 10 ఆంపియర్ వస్తుంది అనుకోవద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఆంపియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఆంపియర్, రెండు కలిపి మనకి 10 ఆంపియర్ వస్తుంది. ప్రొఫెషనల్ గ్రేడ్ ట్రాన్స్ఫార్మర్, క్యూమ్ ఇంప్రెగ్నేషన్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఈ షాన్ మోనోకి 200 వాట్స్ వస్తుంది. 200 వాట్స్ కావాలంటే 24 వోల్ట్స్ 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి, 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేయకూడదు సబ్ ఊఫర్ యాంప్లిఫైర్స్కి. ఒకవేళ ఇది వేసారనుకోండి, సో ఇది 10 ఆంపియర్ అనుకోండి మీరు వేసారు, లేకపోతే లోడ్ సరిపోయింది లేదో తెలుసుకోవాలంటే మనం డీసీ వోల్టేజ్ మెజర్ చేసినప్పుడు ఇక్కడ డీసీ వోల్టేజ్ డ్యూయల్ పవర్ సప్లై, సింగిల్ పవర్ సప్లై మీకు ఏదో అండర్స్టాండ్ అవుద్దని చెప్తున్నాను అంతేగాని ఇది కాదు. డ్యూయల్ పవర్ సప్లై ఉన్నటువంటిది తీసుకోవాలి. దీనికి చాలేదు అనుకోండి, అప్పుడు వోల్టేజ్ మెజర్ చేసినప్పుడు మనం డీసీ వోల్టేజ్ మెజర్ చేసినప్పుడు డౌన్ అయిపోతుంటుంది అనమాట. 24 వోల్ట్స్కి 20 వోల్ట్స్ తగ్గిపోతుంటుంది, 4 వోల్ట్స్ 6 వోల్ట్స్ అలా తగ్గినప్పుడు మీకు ఈ యాంపియర్ చాలలేదని అర్థం. ఈ ట్రాన్స్ఫార్మర్ యాంపియర్ చాలటం లేదు, నాట్ సఫిషియెంట్, ఇంకా ఎక్కువ యాంపియర్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకోవాలని అర్థం. ఎప్పుడు మనం డీసీ మెజర్ చేసినప్పుడు 24-26 వస్తుంది కదా సుమారుగా డీసీలో, అది తగ్గిపోకూడదు. బాస్ వచ్చినప్పుడు ఒక బిట్ వెళ్తున్నప్పుడు టక్కని డౌన్ అయిపోతుంది, జురుసుకుంటుంది, వోల్టేజ్ అంతా కూడా లాక్కుంటుంది. అని లాక్కున్నప్పుడు ఏటవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ కూడా జమ్మని తగ్గిపోద్ది, 18కి పడిపోద్ది. అలా పడిపోయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ అండ్ కరెంట్ యాంపియర్ చాలటం లేదు, నాట్ సఫిషియెంట్ అని అర్థము. అప్పుడు ఏం చేయాలి, మనం 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి. 10 ఆంపియర్ అంటే ఎంత, 24x10 అంటే 240 వాట్స్ వస్తుంది. అంటే 200 వాట్స్ ఈజీగా అది క్యారింగ్ చేయగలదు, అది అర్థం. అంతేగాని చిన్న ట్రాన్స్ఫార్మర్ వేయడం వల్ల ఇది 200 వాట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తున్నప్పుడు అంత అవ్వదు. అప్పుడు 150-100 వాట్స్ వస్తుంది. ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 24x5 ఎంత అనుకున్నాం ఇంతకుముందు, 120 వాట్ అనుకున్నాం. అంటే ఇది 120 వాట్ అంటే ఒక 100 వాట్స్ డెలివరీ చేసింది అనుకోండి, ఇది 100 వాట్స్ వస్తుంది. అప్పుడు అంతకంటే ఎక్కువ రాదు. 200 వాట్స్ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ మీరు వేసి సుఖం లేదు, దాన్ని అంతగా యూజ్ చేసుకోవట్లేదు అనమాట. మనం దాన్ని వాడుకోవట్లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అది అర్థం అక్కడ. ఎవరి దగ్గరైనా ఈ 4 ట్రాన్సిస్టర్ స్టీరియో యాంప్లిఫైర్ ఉందా, ఇది మోనో, ఇది స్టీరియో యాంప్లిఫైర్ ఉందనుకోండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా, దాన్ని మోనో కింద కన్వర్ట్ చేయాలనుకోండి. ఇలా 4 ట్రాన్సిస్టర్స్ ఉన్నప్పుడు దాన్ని అంటే 2 లెఫ్ట్ 2 రైట్, అంటే ఫ్రంట్ లెఫ్ట్కి 2 ఫ్రంట్ రైట్కి 2 ఇలా ఉందనుకోండి మీ దగ్గర, దాన్ని మీరు మోనో కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 56K రెసిస్టర్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ 56K రెసిస్టర్ యాడ్ చేయాలి. చూడండి ఇటుపక్క ఉంటుంది, ఇది ఈ రెసిస్టర్ యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ 100 MFD కెపాసిటర్ ఉంటుంది. చూడండి ఇదే ట్రాక్లో, ఈ ట్రాక్లో ఇలాగ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 MFD కెపాసిటర్ ఉంటుందన్నమాట. ఇదిగోండి అదే ఇది, ఇదిగోండి ఇదే అది. ఈ 100 MFD కెపాసిటర్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పర్లేదు, దాంట్లో ఒక లేకపోతే మీరు యాడ్ చేసుకోవాలి. అదే కాకుండా ఇన్పుట్లో ఈ కెపాసిటర్ గ్రౌండ్కి వేయాలన్నమాట. అటుపక్క ఉంటుంది, ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, అది తీసేసి దీనికి ఇటుపక్క వేయాలి, గ్రౌండ్ చేసుకోవాలి. అప్పుడు మోనో అయిపోతుంది అంతే. ఈ కెపాసిటర్స్ డీజే యాంప్లిఫైర్కి యూజ్ చేసేటువంటి కెపాసిటర్స్ అన్నమాట. మేము డీజే యాంప్లిఫైర్స్ కూడా అసెంబ్లింగ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే ఈ కెపాసిటర్స్ నేను తెప్పించాను అనమాట. ఇవి నేను వేస్తాను, మీకు ఆ యాంప్లిఫైర్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ క్లాస్ డి డీజే యాంప్లిఫైర్ అసెంబ్లింగ్ చేస్తున్నానండి. చాలా కాలం నుంచి ఇది ఇలా ఉండిపోయింది, ఎందుకంటే ఈ లోపల 5.1 డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్స్ ఆర్డర్స్ రావడం వలన కంప్లీట్ చేయలేకపోతున్నాను. అందుచేత ఇది ఉందండి. దీనికి ఈ కెపాసిటర్స్ ఉన్నాయి కదండి, అవి తీసి ఇవి కూడా వేసుకోవచ్చు. హెవీ మాట ఇవి, ఇంకాను ఇవన్నీ చెయ్యాలి, టైం చాలటం లేదు.
వీలు చూసుకొని ఇది చేస్తాను, మీకు వీడియో కూడా పెడతాను. ఇది క్లాస్ డి యాంప్లిఫైర్ అండి. ఒక్కొక్కటి 6000 + 6000 వాట్స్, ఇది 2 ohmsలో. అలాగే ఇది 6000 + 6000 వాట్స్ 2 ohmsలో. అంటే మొత్తం 24,000. చాలా హెవీ యాంప్లిఫైర్ ఇది, ఆర్ఎంఎస్. ఇంతటితో ఈ వీడియో ముగిద్దామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.